దేశంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి పార్టీల కార్యాలయాలని ప్రభుత్వ భూములే. ప్రభుత్వ భూముల్లో పర్మిషన్లు తీసుకోవడం, కట్టుకోవడం. ఇదివరకు పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి ప్రభుత్వ భూములు ఇవ్వడం అన్నటువంటిది చట్టబద్ధం. ఆ చట్టం ఉంది. దాన్ని కాదని కోర్టులకు వెళ్తే కోర్టులు కూడా కొట్టేసినాయి. పార్టీ కార్యాలయాలకి ఇవ్వడంలో తప్పు లేదని తేల్చి చెప్పినాయి. దాంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అట్లాగే కమ్యూనిస్ట్ కార్యాలయాలన్నీ కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి. బట్ భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రైవేటు భూములలో తనే డబ్బులు పెట్టి కొని బిల్డింగులు కట్టుకుంటుంది తప్పించి ప్రభుత్వ భూములు తీసుకోదు, ప్రభుత్వ భూములో భవనాలు కట్టదు, లేదా ప్రభుత్వపు డబ్బులతో కూడా కట్టదు. ఇది భారతీయ జనతా పార్టీ పాటిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలన్నీ ప్రభుత్వ భూములు తీసుకుని కట్టినటువంటివి. అయితే కట్టేది ఖర్చు ఇది టీడీపీ తరపునే, స్థలాలు మాత్రం ప్రభుత్వం తరపునే ఇవ్వడం జరిగింది. అది ఏళ్ల తరబడి లీజులు 30 ఏళ్ళ, 50 ఏళ్ళ, 70 ఏళ్ళు. హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి చూసుకుంటే ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దాకా కూడా అన్నీ ఆ విధంగా కట్టినటువంటివే. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి వచ్చాక తను కూడా అట్లాగే ఇచ్చుకుంది. ఇప్పుడు వాటిట్లలో అండర్ కన్స్ట్రక్షన్, అంటే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అధికారంలో లేకముందే ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి సంబంధించినటువంటి దాని మీదన ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటిది ఉంది. మిగతాది కార్యాలయాలు కూల్చాలన్నో మరొకటి లేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయం, రాష్ట్ర కార్యాలయం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది కూల్చేశారు. మరికొన్ని చోట్ల కూల్చేటటువంటి చర్యలు జరుగుతున్నాయి. ఓవరాల్గా దాని మీద వచ్చినటువంటి నివేదిక ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 433 కోట్ల విలువైన 43.6 ఎకరాల భూముల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూములతో పార్టీ కార్యాలయాల కోసం అన్నటువంటి తీసుకుంది. విజయనగరం, గుంటూరు, తిరుపతిలో వైకాపా కార్యాలయాల కోసం ప్రైవేటు ఎర్ర ట్యాంకు, జీపీ కెనాల్, గ్రేజింగ్, పోరంబోక్ స్థలాలు కేటాయించారు. పల్నాడు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, శ్రీ సత్య జిల్లాలో పార్టీ కార్యాలయ భవనాల నిర్మాణాలకి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నుంచి అనుమతులు పొందకుండా కట్టేశారు. జీవోలో లెక్క ప్రకారం భూములు పొందిన తేదీ నుంచి ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలి. కానీ ఒంగోలు మినహా మిగిలిన జిల్లాలో భవనాల నిర్మాణాలు పూర్తి కాలేదు. అనకాపల్లి, కడప, అన్నమయ్య, బాపట్ల, కాకినాడలో ప్రభుత్వం నుంచి తీసుకున్న భూములకు వైకాపా లీజు కూడా ఇవ్వలేదు. అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, పల్నాడు, చిత్తూరు, సత్యసాయి జిల్లాలో కార్యాలయ నిర్మాణాలు నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైనవి. కాబట్టి అవి ఓవరాల్గా వైసీపీ కార్యాలయాలని కట్టనీయకుండా అడ్డుకోవడం అన్నటువంటిది, అంటే తెలుగుదేశానికి సంబంధించి ప్రతి చోట ఉండాలి, వైసీపీకి ఉండడానికి వీల్లేదన్నటువంటి రూట్లో అడుగులు వేస్తున్నారు. అది ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనేది చూడాలి.